पात्रं देवत्यादिनान्दवं यतीन्द्रवणं वन्दे रमजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजग्मरुक्म व्यामोहततरातनाय मेने अस्मद्गुरोः भगवतो सुदेकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्नक्लवते गुगुलाभिरामम् श्रीमत्तदङ्घ्रिवलं नमामि मूर्धा भूतं धरस्य महदाह्वयवटनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमणिं प्रणतोऽस्मि नित्यम् तत्तेन यश्चिदधीश्वरस्वभावः भोगापवर्गदुपायगतिरुदारः सन्दर्शयन् निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अंगैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं त्यक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयितसर्वगिल्बिषनाशनं विशिष्टं ध्रुवधात्रेभ्यः पुरुषार्थोपवादने भारते भगवद्गीता ध्रुवधात्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्या अन्या शिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेद्ममावेदिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् कान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं दकिरीटकुण्डलं तपीतवस्त्रं तरदीर्घेक्षणं हारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో తృతీయాంశంలో 7వ అధ్యాయం ప్రారంభించామన్నమాట. ప్రారంభించి దాంట్లో ఒక 17 శ్లోకాల వరకు కూడా పూర్తి చేసుకున్నాము. మొత్తం ఈ అధ్యాయంలో ఒక 39 శ్లోకాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంకొక 20 శ్లోకాలు మాత్రమే, మిగిలిన 22 శ్లోకాలు వాటిని కూడా పూర్తి చేసుకుని తర్వాత ఈరోజు చదివేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి వారికి ఒక అవకాశం కూడా ఇద్దాం అన్నమాట. కాబట్టి మనం ఈ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో 7వ అధ్యాయంలో 17 శ్లోకాల వరకు చదువుకున్నాం. దాంట్లో ముఖ్యంగా యమగీతలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ యమగీతలు అంటే ఏమిటి అంటే, యముడు తన యొక్క కింకర్లకు చెప్తాడనమాట. ఈ విషయాన్ని అసలు ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, ఒక సమయంలో మైత్రేయుడు అడుగుతాడనమాట పరాశరుని. అంటే మనకి 6వ అధ్యాయం అయిన తర్వాత 7వ అధ్యాయం ప్రారంభంలో ఆయన అడుగుతాడనమాట. ఏమనంటే, విజయ నేను అడిగిన దాని గురించి సర్వం ఉన్నదంటూ చెప్పావు, నేను ఇంకొకటి వినాలని కోరుకుంటున్నాను, దాన్ని నాకు వివరించాలి అంటానమాట. అది ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనే విషయం చాలా విచిత్రమైనటువంటి విషయం అన్నమాట. ఏమిటంటే, ఇంతవరకు కూడా పరాశర మహర్షి సప్తద్వీపాలను, పాతాలను, లోకాలను, బ్రహ్మాండానికి లోపల ఉన్న సప్తలోకాలను, బ్రహ్మాండానికి అన్ని వైపులా ఉన్న వాటిలోనూ స్థూలములు, సూక్ష్మములు, అలాగే సూక్ష్మము కంటే సూక్ష్మతరములు, స్థూలము కంటే సూక్ష్మతరములు, స్థూలము కంటే స్థూలతరములు అయినటువంటి సమస్త ప్రాణులు ఆవరించి ఉన్నాయి అని చెప్పి, ఇవన్నీ కూడా కర్మబంధాలు కట్టుబడకుండా ఉండని ప్రాణులు, ఉండని ప్రదేశం అంగుళంలో 8వ వంతు కూడా కనిపించదు కదా. మరి ఆ ప్రాణులన్నీ కూడా ఆయువు తీరగానే యమునికి వశమైపోతాయట కదా. అంటే మనం కూడా చిన్నప్పుడు, అంటే ఊహ తెలియనప్పుడు మనకి అంత శాశ్వతమే అనుకుంటా ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వాలు చూడండి, అన్నీ శాశ్వతంలాగే ఉంటాయన్నమాట. అంటే పెద్దవాళ్ళలో కూడా అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారండి. అంటే ఇది శాశ్వతం అని చాలా పాకులాడేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఏ చిన్న విషయానికైనా, ఏ పెద్ద విషయానికైనా కూడా ఏదో తను శాశ్వతంగా దాన్ని అనుభవించబోతున్నాడని తాపత్రయంతో ఉండేవాళ్ళు. అది కూడా చిన్న వయసులో కాదు, 60-70 వాళ్ళు ఉంటారన్నమాట తాపత్రయపడేవాళ్ళు. కానీ కొన్ని విషయాల్లో మీరు తాపత్రయం ఉండాలి. ఉదాహరణకి ఈ విద్య నేర్చుకునే విషయంలో కానీ, దాన ధర్మాలు చేసేటువంటి విషయంలో కానీ ఆ తాపత్రయం ఉండాలి. అప్పుడు మాత్రం మనం వయసు గురించి మాట్లాడకూడదు అనమాట.
అంటే వయస్సు గురించి తలంచకూడదు. అందుకని చాలా విషయాలు మనకి చెప్తారనమాట. అంటే విద్య నేర్చుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇక మనం ధనార్జనలో కానీ, ధనార్జన అంటే ధర్మం ప్రకారం ధనార్జన చేయాలి, మామూలు ధనార్జన కాదు. ఇప్పటి రోజుల్లో ధనార్జన వేరు. ఇప్పటి రోజుల్లో మీరు రోజు పేపర్ చూస్తారంటే ఏ విధమైనటువంటి ధనార్జన చేస్తున్నారు, ఏ విధంగా ఆశ పెరిగిపోయింది మనుషులకి అనే విషయం మీరు స్పష్టంగా తెలుస్తుంటుంది అనమాట. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా విద్య అనేది నేర్చుకునేటప్పుడు ఇంక అయిపోయింది మనకి, అంటే ఇక రేపు అవకాశం లేదు అనేటువంటి భావనతో నేర్చుకోవాలన్నమాట. అదేవిధంగానే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా అనమాట. అంటే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా మనకు ఇక రేపు మనకి అవకాశం ఉంటుందో ఉండదో, కాబట్టి మనసులో ఏదైనా తలుచుకున్నప్పుడు ఆయన ఈ రోజే చేయమని చెప్పారనమాట. ఆ విధంగా ఇక్కడ అందరూ కూడా మరి యముడి దగ్గరికి వెళ్ళిపోతారు కదా, ఆయనకి వశమైపోతారు కదా. అలాంటప్పుడు యముని ఆదేశానుసారంగా సమస్త ప్రాణులు యమయాత్రలు అనుభవిస్తాయట కదా. ఆయన అన్ని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. యమయాత్రలు తీరిపోయిన ప్రాణులు దేవతల ముందుకు జన్మ ధరిస్తూ సంసార చక్రం పరిభ్రమిస్తూ ఉంటాయి, ఇది శాస్త్రంలో నిర్ణయం కదా అని కొన్ని ప్రశ్నలు వేస్తారన్నమాట. మరి ఇటువంటి ఏ కర్మలను ఆచరిస్తే నరులు యముని వశం కాకుండా ఉంటారో వినాలనే కోరికతో ఉన్నాను, ఆ నిర్మలమైన విషయాన్ని నాకు వినిపించు అని ప్రార్థిస్తారనమాట. అంటే ఒకవేళ అటువంటి యముని పాశం నుండి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని నాకు తెలపవలసిందిగా కోరుకుంటాడు. అప్పుడు పరాశరుడు చెప్తాడు, నీవు అడిగినటువంటి ఈ ప్రశ్నను మహాత్ముడైనటువంటి నకులుడు భీష్మ పితామహుని అడగటం జరిగింది. ఆ భీష్మ పితామహుడు కూడా ఆ నకులుడు చెప్తాడనమాట. ఏమనంటే, నా స్నేహితుడైనటువంటి కళింగ దేశీయుడు ఒక బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చాడు. అంటే ఈ భీష్ముడు నకులుడు చెప్తున్నాడు అనమాట. ఆ కళింగ దేశీయుడైన ఒక బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చాడు. అతడు అప్పుడు నేను జాతిస్మరుడైనటువంటి మునిని, జాతిస్మరుడు అంటే పూర్వజన్మ జ్ఞానం కలిగిన ముని అడుగ్గా అతడు నాకు ఇలా సమాధానం ఇచ్చాడని చెప్పాడు అనమాట. ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటి? నేను ఆయన ఒక ప్రశ్న అడిగాను, ఆయన ఇలా జరుగుతుందని నాకు సర్వము చెప్పాడు, ఆ ధీమంతుడు చెప్పినే జరిగింది అని చెప్తాడు. అంటే ఒకనాడు నన్ను ఇప్పుడు నీవు అడిగిందే నేను ఆయన ప్రశ్నించగా కళింగ దేశం ఇప్పుడు ఆ జాతిస్మరుడు అనే ముని చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని చెప్పాడు అని చెప్పి, జాతిస్మరుడు తనకు చెప్పిన పరమ రహస్యం నాకు చెప్తున్నానని యమకింకర సంవాదం చెప్పాడనమాట. ఆయన చెప్పింది అనమాట భీష్ముడికి. భీష్ముడు తర్వాత నకులుడు చెప్తాడనమాట. ఈ విషయాన్ని పరాశరుడు మైత్రేయుడు చెప్తున్నాడు. అదే విషయాన్ని మనం ఈ యమగీతలు అనేటువంటి విషయంగా మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో మొదటి శ్లోకంలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్తానమాట. ఏమిటంటే, చేతిలో పాశాన్ని పట్టుకొని ఆయువు తీరిన వారిని తీసుకొని పోవడానికి సిద్ధపడుతున్న తన కింకర్ని పరిశీలించి యముడు అతని చెవిలో ఇలా చెప్పాడంట. ఏమని? మధుసూదనుపై అత్యంత భక్తి గల ప్రపన్నులను విడిచిపెట్టి వైష్ణవులు కాకుండా ఉన్న ఇతరులకే నేను ప్రభువునని చెప్తాడు. ఎందుకంటే నిరంతర దేవగణాలచే పూజింపబడే బ్రహ్మనన్ను ఎవడని లోకల హితాహితాల పుణ్యపాపాల విషయంలో సర్వజవేక్షకులుగా నియమించాడు. నాకు దైవము అంటే గురువు శ్రీహరి, నేను ఆయన చెప్పు చేతల్లో ఉండేవాడను, నేను స్వతంత్రును కాను, నన్ను కూడా నిగ్రహించగలవాడు విష్ణుమూర్తి. అహం అమర గణార్చితేన ధాత్ర యమ ఇతి లోకహితాయ హితే నియుక్త హరిగురు వసగో అస్మిన్ న స్వతంత్ర ప్రభవతి సంయమనే మమాపి విష్ణు కటకమకుట కర్ణికాది వేదై కనకమభేదమపి ఇష్యతే యథైకం సురపశు మనుజాది కల్పనాభి హరిర్ అఖిలాభిరుధీర్యతే తథైక. అంటే హరి ఒకే రూపమే, కానీ ఆయన బహురూపుడిగా కనిపిస్తాడు. ఎలాగంటే ఏ భేదం లేనటువంటి బంగారము రకరకాలుగా కనిపిస్తుంది, రకరకాల రూపాల్లో మనకు కనిపిస్తుంది. కంకణము, కిరీటము, కుండలము అనేటువంటి భేదాలతో నానావిధ రూపాల్లో కనిపిస్తున్నట్లే ఒక్కడైన భగవంతునే శ్రీహరి కూడా దేవతలు, జంతువులు, మనుష్యులు ముందుకు కాల్పనిక రూపాలతో బహురూపునిగా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత క్షితితల పరమాణవో అనిలాంతే పునరపియాంతి యథైకతాం దరిద్ర్య సురపసు మనుజాదయస్తద అంతే గుణ కలుషేన సనాతనేన తేన. ఇంకో చక్కటి ఉపమానం చెప్తాడు. ఏమిటంటే, గాలి తాకిడికి
భూమి నుంచి పైకి లేచినటువంటి ధూళి కణాలు గాలి తగ్గిపోయాక మళ్ళీ నేలపై పడి కలిసిపోయినట్లే గుణ సంక్షోభం వల్ల జన్మించినటువంటి దేవతలు, పశువులు, మనుష్యులు మున్నగు జీవులు గుణ సామ్య వేళలో సనాతులైన పరమాత్మలో ఒక లీనమవుతారన్నమాట. అంటే లోకంలోని భేదం అంటే మాయ అని ఉపాధి కలిగినందువల్ల ఆ మాయనే అవిద్య అనేది నశించినప్పుడు విష్ణువు ఒక్కడే ఉంటున్నాడనే జ్ఞానం నిలుస్తుందని అంటున్నాడు అన్నమాట. ఇది మనం చదువుకున్నటువంటి 17 శ్లోకాలు. మరి ఈరోజు 18వ శ్లోకం ప్రారంభిస్తాం. హరిమరగణార్చితాంఘ్రి పద్మం ప్రణమతియ పరమార్థతో హిమత్యః తమపగత సమస్త పాపబంధం వ్రజ పరిహృత్య యథాగ్నివాజ్యసిక్తం. హరి అమరగణార్చితాంఘ్రి పద్మం. శ్రీహరి దేవగణాలచే పూజింపబడేటువంటి పాదపద్మాలు గలవాడు. హరిం అమరగణ అర్చిత అంఘ్రి పద్మం. అమరగణ అర్చిత అంఘ్రి పద్మం అంటే పాదపద్మాలు గలవాడు. ఎటువంటి పాదపద్మాలు? దేవగణాలచే పూజింపబడే పాదపద్మాలు గలవాడు. ప్రణమతియ పరమార్థతో హి మత్య. ఆ భగవంతు పరమార్థతో హి మత్య అన్నారు. మత్య అంటే మానవుడు. ఆ భగవంతుని పరమార్థ బుద్ధితో నమస్కరించే నరునకు సమస్త పాపబంధం తం అపగత సమస్త. అపగత అంటే ఏమిటి? తొలగిపోయినటువంటి సమస్త పాపబంధాలు నరునకు సమస్త పాపబంధాలు తొలగిపోతాయి. తమ అపగత పాపబంధం నేతితో హుతం చెయ్యబడ్డ అగ్ని పరమపవిత్రం కాన అట్టి విష్ణుభక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో అని యముడు ఆ కింకర్నికి ఆనందించాడు. నేతితో హుతం చేయబడ్డ అగ్ని పరమ పవిత్రం కాబట్టి అట్టి విష్ణు భక్తిని విడిచిపెట్టిపో. వ్రజ పరిహృత్య యదా అగ్నిం ఆజ్యసిక్తం. ఆజ్యం అంటే ఇక్కడ నెయ్యి అని అర్థం. యదా ఆజ్యసిక్తం. సిక్తం అంటే పరమ తడిపినటువంటి అని అర్థం. అంటే నేతితో హుతం చేయబడ్డ అగ్ని పరమ పవిత్రం కాబట్టి అట్టి విష్ణు భక్తిని విడిచి వెళ్ళిపో అని యముడు ఆ కింకరునకు ఆనందించాడనమాట. హరి అమర గణార్చితాంఘ్రి పద్మం ప్రణమతియ పరమార్థతో హిమత్యః తమపగత సమస్త పాపబంధం వ్రజ పరిహృత్య యథా అగ్నివాజ్యసిక్తం. కాబట్టి యముణ్ణి కూడా నియమించే శ్రీహరి యందు మానవునికి భక్తి కలుగుతుందన్నమాట. సాధ్యమవుతుంది అనగా చెప్తున్నారు. హరినీతి అంటే పరమార్థం ప్రకారం అందరికీ ఆత్మీయ శ్రీహరిని ఎవరు నమస్కరించినా వాటిని వదిలిపెట్టి ముందుకు వెళ్ళు, లేదా శ్రీహరికి నమస్కారం చేసినంత మాత్రమే యథార్థంగా సమస్త పాపను పోగొట్టుకున్న వారిని అంటే పాపములనే పాశబంధం నుండి విడిపించుకున్న వారిని అని అన్వయం అన్నమాట. ఈ దృష్టాంతం ప్రకారము విష్ణు భక్తులతో కలిసిమెలిసి ఉండేవారిని కూడా వదిలిపెట్టము అని చెప్పినట్లు అయిందనమాట. ఇతరులైన పాపులు ఎవరు ఉన్నారో వారు విష్ణువులే కాకుండా భగవద్భక్తులు ఆశ్రయించి ఉన్నారో వారు కూడా పవిత్రులు, పాపం లేనివారు పరిశుద్ధులు అవుతున్నారు అని శ్రీ సుఖమహర్షి చెప్పి ఉన్నాడు కదా. తర్వాత ఇతీయమవచనం నిసమ్యపాసి కథయ మమ విభో సమత్తదాతు. యమ పురుషస్తమువాచ ధర్మరాజం భవతి హరేః ఖలు యాదృశో అస్య భక్తః. ఇది యమవచనం నిసమ్య పాసి. పాసి అంటే యముడు అనమాట, పాశధారి అనమాట. ఇది యమవచనం నిసమ్య పాసి కథయమిమ విమమ విభో అంటే ఈ విధంగా ఇది యమవచనం అంటే యముడు చెప్పినటువంటి మాటలు విని ఎవరు నిసమ్య అంటే విని, పాసి అంటే ఇక్కడ పాశధారి, పాసి అంటారు అంటే పాశములు ధరించినటువంటి వాడు పాసి, కేసి అంటే కేశం ధరించిన వాడు అన్నమాట. కథయ్య మమ విభో సమస్త ధాతు. ఆ యముని సేవకుడు ధర్మరాజుతో ఏమని చెప్తున్నాడు? యమ పురుషస్తమువాచ ధర్మరాజం ప్రభు సమస్త జగత్ పోషకుడైన భవతి హరేః ఖలు యాదృశో అస్య భక్త. జగత్పోషకుడైన శ్రీహరి భక్తుడు ఎటువంటి వాడో నాకు వివరించు అని కోరాడు. అంటే ఒక స్టాండర్డ్ ఇచ్చారనమాట ఆయన. ఏమని? హరిభక్తుడు అని చెప్పారు. ఇంతకీ హరిభక్తులు అంటే ఎవరు? దొంగ భక్తులు చాలా మంది ఉంటారు కదండి, మనం కూడా చూస్తూనే ఉంటాం. ఊరికే వేషధారణలో మాత్రమే భక్తులు అనమాట.
చేసే పనులన్నీ అకృత్యాలే. కానీ అలా కాదు, వేషధారణ కాదు ప్రాధాన్యం, మనసులో హరిభక్తి ఉండాలన్నమాట. సతతం ఆయన్ని స్మరిస్తూ ఉండాలి. ఉట్టి వేషం మాత్రం ధరిస్తే సరిపోదన్నమాట, అది భక్తికి సూచకం కాదు. కాబట్టి ఎటువంటి వారు భక్తులు మరి చాలా మంది ఉంటారు అట్లాగా, చాలా పెద్ద పెద్ద నామాలు. పొద్దున్న 5:30కంతా కపిల తీర్థంలో తిరుపతిలో అక్కడ పోయి చూసాడంటే కనీసం ఒక 20-25 మంది కూర్చొని ఉంటారు దట్టంగా నామాలు వేసుకొని. మనం అనుకుంటా వాళ్ళంతా భక్తులేమో, అది కాదు, అది వాళ్ళ మీటింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి నామం వేసుకొని శుభ్రంగా ఇక బయలుదేరుతారు అనమాట, ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో. ధనార్జన కోసం, ఆ రోజుకి సంపాదన కోసం, తిండి కోసం. వారు కాదు హరిభక్తులు అంటే, తిండి కోసం వేసేటువంటి వేషం కాదనమాట నిజమైన భక్తులు అంటే. మరి ఎవరు అంటే ఈయన అడుగుతాడనమాట, శ్రీహరి భక్తులు ఎటువంటి వాడో నాకు వివరించు, దాన్ని బట్టి నేను తలుచుకున్నా, లేకుంటే ఎలా తెలుస్తుంది మరి ఎవడు భక్తులో ఏమిటో. కాబట్టి తన ప్రభు అయిన యమధర్మరాజు యొక్క మాటలు ఆలకించి ఆ యమకింకరుడు ఇది ఎట్లా పలికాడనమాట, ఓ ప్రభో, నాకు సమస్త లోకాలను ఏలుకుని ఆ శ్రీహరి యొక్క భక్తులు ఎటువంటి గుర్తును కలిగి ఉంటాడో తేటగా తెలియజేయవయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు యముడు ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పే క్రమంలో మనం కూడా నేర్చుకుంటున్నాం అనమాట, మనం కూడా దాన్ని తెలుసుకుంటున్నాం. నా చలతి నిజవర్ణ ధర్మతో యః, నా చలతి నిజవర్ణ ధర్మతో యః, సమమతిరాత్మ సుహృద్ విపక్ష పక్షే. న చలతి నిజవర్ణ ధర్మతో యః, సమమతి ఆత్మ సుహృద్ విపక్ష పక్షే. నహరతి నచహంతి కించిదుచ్చైః, సిత మనసం తమై విష్ణు భక్తం, తం వై విష్ణు భక్తం. ఇంత విష్ణు భక్తులు అంటే ఎవరని క్లుప్తంగా చెప్తున్నామట. నా చలతి నిజవర్ణ ధర్మతో యహ, యహ అంటే ఎవడు, ఎవడైతే నిజ వర్ణ ధర్మత అంటే తన వర్ణధర్మం నుంచి జారిపోకుండా, నా చలతి, నా చలతి, చలతి అంటే పోవడం, నా చలతి అంటే ఏమిటి, పోకుండా అంటే జారిపోకుండా ఉన్నవాడు అని అర్థం ఇక్కడ. సమమతి ఆత్మ సుహృద్ విపక్ష పక్షే. సమమతి అంటే ఎప్పుడు కూడా సమమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నాడు, అంటే సమాన భావంతో ఉన్నవాడు. సమమతి అంటే ఎవరి ఎడల, ఆత్మ సుహృద్ విపక్ష పక్షే, ఎవరి యందు, తన యందు, తన వారి యందు అన్నమాట. ఆత్మ సుహృత్ అంటే మిత్రపక్షం వారి యందు, సుహృత్ విపక్ష పక్షే, పక్షే అంటే పక్కనే అర్థం, అంటే వారి వైపు అని అర్థం. మనం కూడా పక్షవాతము పక్షపాతము 2 పదాలు ఉన్నాయి. పక్షవాతము పక్షపాతము, చాలా మంది పాపం, అంటే ఈ రోజుల్లో పర్వాలేదు కొంచెం జ్ఞానం పెరిగింది, పాత రోజుల్లో మాట్లాడేటప్పుడు ఆయన చాలా పక్షవాతం అండి అంటాడు. ఆయనకి నిజంగా పక్షవాతం వచ్చేప్పుడు ఆయనకి పక్షపాతం వచ్చిందండి అంటుంటా. ఇలా రకరకాలు ఉంటారనమాట. అంటే దానికి అర్థం మారిపోతుంది మరి. పక్షపాతం, పక్షవాతం. పక్షపాతం అంటే ఏంటి, పాతం అంటే పడిపోయేదని అర్థం, పడిపోయేది అనమాట. ఇది తమాషా ఇంగ్లీష్లో చూడండి, మనం వాళ్ళు ప్రేమించుకున్నారండి అంటాం తెలుగులో, అంటే తెలుగులో ఉందిలేండి, ప్రేమలో పడ్డారంటుంటాం, ప్రేమలో పడ్డారంటుంటాం. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఈ ఫెల్ ఇన్ లవ్ అంటారు, అంటే ప్రేమలో పడిపోవడం అనమాట. అది నిజమే, ముందు కాదు తర్వాత తెలుస్తుంది నిజంగానే ప్రేమలో పడ్డాము అని. లేదు ఇంకా తెలుగులో ఇంకా చెప్తుంటారు బుట్టలో వేసుకోవడం, ఇవన్నీ రకరకాల పదాలు. అట్లా ఇక్కడ సమమతి ఆత్మ సుహృద్ విపక్ష పక్షే. పక్షం అంటే రెక్కలు అనే అర్థం ఉందండి, రెక్కలు కూడా అర్థం ఉంది. కాబట్టి ఇక్కడ పక్షం అంటే ఒకవైపు అని, అంటే ఒకవైపు పడిపోవడం అనమాట. పడిపోవడం అంటే ఏమిటి, ఒకవైపు వాలిపోవడం. అది సత్యమా అసత్యమా అనేటువంటిది ఆలోచించకుండా కొంతమంది ఉంటారు, ఎప్పుడు కూడా ఒకవైపే ఉంటారు అంతే. అది ముఖ్యంగా మీరు రాజకీయ పార్టీలు చూసారంటే అలా జరుగుతుంటుంది కొంతవరకే అండి. అది కూడా కొంతకాలం వరకు ఒక పార్టీని అంటి పెట్టుకొని ఉంటారు, ఏ అక్రమాలు జరిగినా కూడా దాన్ని బయటికి రానియకుండా తెలిస్తే కూడా తాను పాలు పంచుకుంటాడు. కానీ ఒక స్టేజ్ వస్తుంది, ఎప్పుడైతే నాయకుడు బలహీన పడిపోతాడో, ఇంకా వారికి రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసిపోయిందో, ఇంకా అప్పుడు మొదలవుతుంది లుకలుకులు అంటారు. ఆ పక్షంలో కూడా లుకలుకు, ఆ పక్షం ఏమవుతున్నది, ఈ పక్షవాతం అయిపోతుంది అనమాట. అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. గొప్ప ఉదాహరణ ఇప్పుడు చూస్తున్నాం, మనం రోజు చూస్తున్నాం పేపర్లో. అంటే ఇది రాజకీయం అనుకోండి, మనకు అవసరం లేదు.
మీరు పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ 10 సంవత్సరాలు ఏలిందండి. 10 సంవత్సరాలు ఏలింది. ఎట్లా ఏలిందంటే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె దయనీయ స్థితి చూడండి. ఎందుకంటే రాజకీయంగా బలహీన పడిపోయింది. తాను నిలబడిన చోటే ఓడిపోయింది. ఇంకా చుట్టూ ఉన్నవారు నెమ్మదిగా ఆమెను ఏకాకి చేసి వెళ్ళిపోతున్నారు. అదంతా కూడా ఆ యొక్క పదవి యొక్క పవర్ అన్నమాట. పదవిలో ఉండేటువంటి గొప్పతనం. కానీ కొంతమంది నాయకులు ఉంటారు, వారిలో ఉన్న గొప్పతనంతో ఎవరిని పోగొట్టుకోరు, వారితోనే ఉంటారు. ఉన్నా ఊడినా వారితోనే ఉంటారు అన్నమాట. అది కొన్ని పార్టీల్లో అటువంటి నియమం ఉంది అన్నమాట. కానీ ఈ చిల్లర పార్టీలు ఇవన్నీ కూడా అంటే వాళ్ళతో ఉండేటువంటి ఉన్నారంటే ఆ రాజకీయ పలుకుడు ఉపయోగించుకొని తాను కూడా ఏదో కాస్త కూస్తూ వెనకేసుకునే రకాలు మరి. ఇప్పుడు అందరూ పాపం ఏకాకి చేసి వెళ్ళిపోతున్నారు. రోజు 10 మంది 15 మంది వెళ్ళిపోయి వేరు కుంపటి పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పక్షం అనేది అని చెప్తారు. వాళ్ళందరికీ పక్షవాతం వచ్చింది. అందుకని పక్షవాతం నుంచి పక్షవాతం వెళ్ళిపోయారు. ఆ విధంగా నా హరతి నచహంతి కించిదుచ్చై సుమతిరాత్మస్వృద్ విపక్ష పక్షే. తన యందు మిత్రపక్షం వారి యందు కానీ, సుహృత్ అంటే మిత్రపక్షము, విపక్ష అంటే ఏమిటి? విపక్ష అంటే శత్రుపక్షం వారి యందు కానీ సమాన భావంతో ఉన్నవాడు. సమమతి, సమ అంటే సమాన భావం. ఎవరికి ఉంటారంటే ఎవరు ఉంటారు, తక్కువ. అంటే నిర్దాక్షిణ్యంగా మాట్లాడే వారు, నిర్దాక్షిణ్యం కాదు, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా మాట్లాడే వారు చాలా అరుదన్నమాట. తన వరకు వస్తే అది వేరుగా ఉంటుంది, వేరే వాళ్ళకి నీతులు చెప్పడం వేరు, అలా ఉంటారు. కానీ అలా కాకుండా ఎవరైతే తన యందు, తన వారి యందు, మిత్రపక్షం వారి యందు, శత్రుపక్షం వారి యందు సమాన భావంతో ఉన్నవాడు, రవంత కూడా పరద్రవాన్ని బలవంతంగా హరించకుండా ఉన్నవాడు. నహరతి నచహంతి కించిదుచ్చై. కాబట్టి రవంత కూడా పరద్రవ్యాన్ని బలవంతంగా హరించకుండా ఉన్నవాడు. అంతేకాదు సీత మనసం తమవై విష్ణు భక్తం నహరతి నచ హంతి అన్నారు. హంతి అంటే ఏమిటి? ఇక్కడ హింసించడం. ఏ జీవిని కూడా హింసకుండా ఉన్నవాడు నిర్మల మనస్కుడు అనమాట. సీత మనసం తమ అవైహి, తం అవైహి అంటే అతను ఏమని తెలుసుకోవాలి? అతన్ని విష్ణు భక్తం, అతనే విష్ణు భక్తులని తెలుసుకోమంటున్నాను అనమాట. అంటే నిజమైనటువంటి విష్ణు భక్తుడు ఇవన్నీ కూడా ఆచరించాలన్నమాట. అప్పుడే ఆచరిస్తేనే వాడు నిజమైనటువంటి విష్ణు భక్తుడు. అందుకే మనకి ఏదో గుడికి పోయి నమస్కారం చేసి వచ్చినంత మాత్రాన భక్తుడు కాదండి. భక్తులు ఉన్నవాడు గుడికి పోకుంటే కూడా ఇంట్లో ఉండి కూడా భక్తితో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది చూశాను నేను. ఉదయం లేచినప్పటి నుంచి దేవుడి గురించి ఆలోచించి దేవుడి యొక్క స్థుతులు అవన్నీ చేస్తుంటారు, కానీ గుడికి పోరు అన్నమాట. అది వాళ్ళకి ఏంటో అది ఒక రాతి విగ్రహం, దాంట్లో ఏముంది అనేటువంటి ఒక భావన అంతే. కానీ దేవుడు లేడని కాదు, మళ్ళా పోయే వాళ్ళని పరిహరించరు, కానీ తాను మాత్రం ఆచరించరు అనమాట. కానీ ఇక్కడ అయినా కూడా వాళ్ళు భక్తులే అనమాట. కాబట్టి అపహరించడు, తీసుకోడు అని ఏ మాట చెప్పినాడో దానిలో ఉన్న విశేషాన్ని తెలుపుతున్నాడు. ఏమని? కనకమునైనా చాటుగా కలి కలుషమలేన యస్య ఆత్మా విమల మతే మలినీకృతో హస్తమోహే మనసి కృత జనార్దనం మనుష్యం శతతమవైహి హరేరతీవ భక్తం. ఇక్కడ ఈ ముందు శ్లోకంలో ఎవరికీ కనబడని చోటులో ఉన్నప్పటికీ కూడా, అంటే మనకి శత్రువును వారి సమాన భావంతో ఉన్నవాడు అని చెప్పి, రవంత కూడా పరద్రవాన్ని బలవంతంగా హరించకుండా ఉన్నవాడు అని చెప్పబడింది అనమాట. ఇక్కడ కలిపురుషుని మలినమైన కాలుష్యంతో మనస్సు కలుషత్వం కాకుండా, కలుషమనేన యస్య న ఆత్మా విమలమతే మలినీకృతో అస్తమోహే. అస్తమోహే అంటే ఏమిటి? మోహం మటుమాయమై, అస్త అంటే అస్తమించడం అని. మనస్సు కలుషితం కాకుండా మనసి కృత జనార్దనం మనుష్యం, నిర్మలంగా ఉన్న స్వచ్ఛమైన మానసంలో మనసి కృత జనార్దనం మనుష్యం, జనార్దన్ని నిలుపుకొని ఉన్నవాడు ఎల్లప్పుడూ కూడా శ్రీహరి ఉత్తమ భక్తులని తెలుసుకో. అంతేకాదు కనకమపి రహస్యవేక్ష బుద్ధ్యా తృణమివ యస్తమవైతి వై పరస్వం భవతి చ భగవత్యనన్యచేతాః పురుషవరం
తమ వై విష్ణు భక్తం. రహస్య ప్రదేశంలో కనకమపి రహస్యం వేక్ష్య. రహస్య వేక్ష్య అంటే రహస్యం అంటే ఏమిటి? రహస్య ప్రదేశంలో అంటే ఏమిటి? ఎవరు లేని చోట బంగారం కనిపించిన రహస్య వేక్ష్య బుద్ధ్యా కనిపించిన ఆ పరద్రవాన్ని తృణమివయ సమవైతి వై పరస్వం. ఆ పరద్రవాన్ని ద్రవ్యాన్ని గడ్డి పరతో సమానంగా భావించేవాడు అనమాట. భవతి చ భగవత్యనన్యచేతా. భగవంతునియందు మాత్రమే అనన్య చిత్తం కలిగి ఉన్న మానవ శ్రేష్ఠుడు పురుష వర్రం. ఉత్తమ విష్ణు భక్తుడు మానవ శ్రేష్ఠుడు అనమాట. పురుష వర్రం తమవై విష్ణు భక్తం. ఆ మానవ శ్రేష్ఠుడే ఉత్తమ విష్ణు భక్తులని తెలుసుకో. ఇది అన్నమాట ఈ 3 శ్లోకాల యొక్క తాత్పర్యం. కాబట్టి నచలతి నిజవర్ణ ధర్మతో యః సమమతిరాత్మ సుహృద్విపక్ష పక్షే నహరతి నచహంతి కించిదుచ్చై సిత మనసం తమ వై విష్ణు భక్తం. కలికలుషమలేన యస్య నాత్మా విమలమతేర్ మలినీకృతో అస్తమోహే మనసి కృత జనార్దనం మనుష్యం శతతమవై హరేరతీవ భక్తం. కనకమపి రహస్య వేక్ష బుద్ధ్యా తృణమివ యత్తమవైతి వై పరస్వం. భవతి చ భగవత్యనన్యచేతా పురుషవరం తమవై విష్ణు భక్తం. కాబట్టి ఈ అపహరించడు తీసుకోడు అని ఏ మాట చెప్పినాడో దానిలో ఉన్న విశేషం తెలుపుతున్నాడు. ఏమని? కనకమునైనా చాటుగా ఎవరికీ కనుగొని చోటులో ఉన్నప్పటికీ, చూడండి కనకం మీ ఎదురుగా ఉందండి ఉదాహరణకి, కానీ నలుగురు చూస్తున్నారు. నలుగురు చూస్తుంటే మీరేం కొంచెం జంకుతారనమాట, తీసుకునేందుకు, దొంగలించేందుకు. మనసు మాత్రం లాగుతుంటుంది. అందులో ఇప్పుడు బంగారం చాలా రేట్ ఎక్కువైపోయింది. చాలా రేట్ ఎక్కువైపోయింది. 10 గ్రాములు 1,50,000 అట్లా ఉంది అనమాట. కాబట్టి అటువంటి బంగారాన్ని మీరు చూచారనుకోండి, మనసు లాగుతూ ఉంటుంది. కానీ అందరూ చూస్తున్నారు అనుకోండి, కొంచెం జంకుతారు. కానీ ఎవరు లేరండి, ఎవరో పడేసుకున్నారు, ఒక మూట పడేసుకున్నారు. అప్పుడు కనకమునైనా చాటుగా ఎవరు లేరు అక్కడ, మీరు తప్ప. చాటుగా ఎవరికీ కనుగొడని చోటులో ఉన్నప్పటికీ చూచి ఇది ఇతరుల సొత్తు, నాది కాదు అని తలచి గడ్డిపోతలో లేనిదిగా ఎంచి ఎవడు ముందుకు సాగిపోతున్నాడో జిగృక్ష గ్రహించాలి, తెలుసుకోవాలనే కోరిక లేని వాడవుతున్నాడో అని అర్థం అనమాట. ఇంకను భగవంతుని అందే నిలిపిన మనస్సును కలవాడై ఉంటున్నాడు అతన్ని. ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం. అంటే కొన్ని సంఘటనలు నిజంగా విష్ణు భక్తులు కాకపోయినా కూడా వాళ్ళలో అటువంటి విష్ణు భక్తుడి ఇప్పుడు ఏదైతే చెప్పబడిందో అటువంటి గుణాలు చాలా ఉంటాయి వాళ్ళలో. ఉదాహరణ ఇటువంటి కనకం, ఎవరు ఆటోలు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు, లేదు చెత్త కుండీలో ఉన్నటువంటి కనకాన్ని, అది కూడా చిన్నది కాదు, అర కేజీ దగ్గర ఆభరణాలు అన్నమాట. వాటిని తిరిగి ఇచ్చివేయటం, డబ్బుని ఇచ్చివేయటం, అంటే తిరిగి ఎవరికి చెందాలో వాళ్ళకి చేర్చడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. నిజంగా వాళ్ళు విష్ణు భక్తులు కాదు, కానీ విష్ణు భక్తులుగా లెక్కించవచ్చు మనం. ఎందుకంటే విష్ణు భక్తుల్లో ఉండవలసినటువంటి ఆ లక్షణాన్ని వాళ్ళకి కనబడుతుంది అనమాట. అంటే ఇది మన సొత్తు కాదు, పరుల సొత్తు పాము లాంటిదని ఎప్పుడో చెప్పారు పెద్దలు. పరుల సొత్తు పాము లాంటిది. నా విషయంలో ఎప్పుడైనా ఎవరిదైనా బండి తీసుకొని పోయా అనుకోండి, 2 చక్రాలు 4 చక్రాలు ఏదో ఒకటి, లేదు వేరే వస్తువు ఏదైనా తెచ్చుకున్నాం అనుకోండి, అదేదో నా జాతకంలో అలా రాసున్నట్లుంది. వాళ్ళ వస్తువు ఏది తెచ్చినా కూడా దాన్ని, అది ఏదో ఒక రిపేర్ అయిపోతుంది, అంటే చెడిపోతుంది, మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇంత ఖర్చు పెట్టి రిపేర్ చేసి ఇవ్వాల్సి వచ్చేది. అలా ఉంటుంది అనమాట. అందుకనే పరుల సొత్తు పాము లాంటిది. మనకు ఉన్నది ఏదో మనం అనుభవించాలి అంతే. కొంతమంది ఉంటారు, ఎక్కడన్నా పెళ్లిళ్ళు పేరంటాలు వస్తే ముందుగా పోయేది వాళ్ళు ఎవరింటికి పోతారు, వాళ్ళ సొంత బీరు వాళ్ళు వెతకరు, ఎదురింటి వాళ్ళు బాగా మిత్రులు బంధువులు వాళ్ళ ఇంట్లో వెతుకుతారు అనమాట. మంచి చీర ఏదైనా ఉందా అని. చాలా మందిలో ఉంటుందండి అలవాటు. నగలు వాళ్ళే ఇస్తారు ఒక్కోసారికి, వాళ్ళు ఒకసారి ఇస్తే మనం ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోతుంది. మంచి నగలు ఏదైనా ఉంటే వేసుకొని పోవడం. కానీ వేసుకున్నప్పటి నుంచి మనసులో ఒకటే భయంగా ఉంటుంది, మనది కాదు కదండి, అది ఏదైనా అయింది అనుకోండి ఏం చేయాలి. చీర ఇస్తారు పాపం, ఆ చీర
నలిగితే పర్వాలేదు, కానీ చిరిగిపోయింది అనుకోండి ఎక్కడన్నా తగులుకొని అదొక బాధ. అందుకనే పరుల సొత్తు పాము లాంటిదే చెప్పారనమాట, తీసుకోకూడదని చెప్పి. కానీ కొన్ని సందర్భాల్లో అలా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఆ భయం అందరూ మనం వెంటాడుతూనే ఉంటుంది. ఇంకో సామెత చెప్పారు, అందుకే పట్టు చీర అరువు ఇచ్చినమ్మా పీట పుచ్చుకు తిరిగిందని. నేను ఎవరికైనా పట్టు చీర ఇచ్చానుకోండి అరువుగా అంటే ఊరికే వేసుకొని అప్పుగా అనమాట, మళ్ళీ తిరిగి ఇచ్చేలాగా. అది ఎక్కడ నలిగిపోతుందో ఏమవుతుందని వెంటనే ఒక పీట తీసుకొని ఆ వెనకే తిరగటం. అంటే మనం ఇచ్చిన వస్తువు ఇచ్చేసాము, ఇంకా అది తిరిగి వస్తే మనది, లేదంటే లేదనే భావంతో ఉండాలి అంతే. ఇచ్చేసామంటే అందుకే కొంతమందికి మనం డబ్బులు ఇచ్చినప్పుడు, అడిగినప్పుడు డబ్బులు ఇస్తే కూడా మనం ఆ భావనతో ఇచ్చామనుకోండి, తిరిగి వచ్చింది అనుకోండి, ఆనందం అమితంగా అపరిమితంగా ఉంటుంది. అలా కాకుండా ఏదో తిరిగి వస్తుందని ఇచ్చారనుకోండి, వాళ్ళు ఆలస్యం చేసే కొద్ది ఆలస్యం అయ్యే కొద్ది, రోజులు గడిచే కొద్దీ మీరు చాలా మనస్తాపానికి గురైపోతారనమాట. పెద్ద తప్పు చేసినట్లుగా మళ్ళీ అనుకుంటాం, కానీ అది తప్పు కాదు. ఎందుకంటే ఆ స్నేహం అనేది ఒకసారి పరీక్ష ఇవ్వాలి. అలా పరీక్ష పెడితేనే స్నేహం విలువ తెలుస్తుంది అనమాట. నిజమైన స్నేహితుడు ఎవడని తెలుస్తుంది. ఆ పరీక్ష పెట్టాలి. అని ఒకేసారి గ్రాండ్ టెస్ట్ పెట్టకూడదు, పెద్ద టెస్ట్ పెట్టకూడదు, చిన్న చిన్న స్లిప్ టెస్టులు పెట్టాలన్నమాట. అప్పుడే తెలిసిపోతుంది. ఒకేసారి పబ్లిక్ ఎగ్జామ్లా పెట్టారనుకోండి, మనకే నష్టం ఎక్కువ. సరే, మొత్తానికి ఈ విధంగా రహస్య ప్రదేశంలో ఎవరు లేని చోట బంగారం కనిపించినా దానిని పరద్రవ్యాన్ని గట్టి పరగతో సమానంగా భావించేవాడు అన్నమాట. అంతేకాదు, భగవంతుడు మాత్రమే అనన్య చిత్తం కలిగిన మానవ శ్రేష్ఠుడు ఉత్తమ విష్ణు భక్తులని తెలుసుకో అని చెప్పి, స్వచ్ఛమైన మనసు కలవాని విష్ణు భక్తులుగా తెలుసుకో. దోషం లేని విమలమతి అయిన వాని యందు కలి అధర్మం అనే కలుషంతో మురికి చేయబడని, చెడు ఆలోచనలు లేని అజ్ఞానం అంతరించిన వాని యందు మనసులో జనార్దనే నిలుపుకొని ఉన్న మనుష్యుని ఎప్పుడూ శ్రీహరి అందే మిక్కిలి భక్తి గల వారిని విష్ణు భక్తునిగా గుర్తించు. ఇంకా ఎవరూ లేని చోట ఎందు విలువైన బంగారమునైనా చూచి తన బుద్ధి ఎందు ఇది నాది కాదు ఎవరిదో అని నిశ్చయించుకొని గడ్డి పరకవల ఎంచి దాన్ని స్వీకరించక ముందుకు సాగిపోతున్నాడో, మరియు భగవంతుడే శ్రీమన్నారాయణ ఎందు గట్టిగా నిలిచిన భక్తి గలవాడు అటువంటి పురుష శ్రేష్ఠుని విష్ణు భక్తుడుగా ఊహించు. కాబట్టి మనం అందరం కూడా విష్ణు భక్తులు. ఎందుకంటే విష్ణు పురాణం చదువుతున్నాం. విష్ణు భక్తులు కాకపోయినా చదవట్లేదు, తప్పులేదు. కానీ ఈ విష్ణు పురాణం చదువుతున్నామంటే మనలో కూడా ఇక్కడ చెప్పినటువంటి లక్షణాలు కొంచెం ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా కొంచెం మనం కూడా పెంపొందించుకోవాలి మనలో. అప్పుడే మనం ఏదైనా ఒక విద్య నేర్చుకున్నప్పుడు దానికి ఫలితం అన్నమాట. విద్య నేర్చుకున్నప్పుడు ఫలితం ఏమిటి? దాన్ని ఆచరిస్తేనే అన్నమాట. ఆచరణ లేని విద్య ఎందుకంటే అనవసరం. విద్యావంతులు కాకుండా కూడా ఎన్నో మంచి విషయాలు ఆచరిస్తూ గొప్పవాళ్ళైన వాళ్ళు ఉన్నారు. మరి అటువంటిది మనం విద్య నేర్చుకొని ఏ సూక్ష్మ విషయమైనా సరే మనం దాన్ని ఆచరించగలగాలన్నమాట. ఆచరించగలిగితేనే దాని యొక్క ప్రయోజనము, ఇంకా నలుగురు చెప్పగలిగేటువంటి ధైర్యము, మనోధైర్యం వస్తుంది మనకి. ఏది కూడా మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పడం అనేది భావ్యం కాదు, మంచి పద్ధతి కాదన్నమాట. మనం ఆచరిస్తేనే దాని యొక్క నిజమైనటువంటి ఫలితం మనకి దొరుకుతుంది. అంతేగాని ఏదో థీరీ చదివాం అనుకోండి, మనం వేరే వాళ్ళకి చెప్తే అది వాళ్ళు ఆచరించినప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందో మనకి తెలియదు. అదే దాన్ని మనం ఆచరించి వాళ్ళకి చెప్పామనుకోండి, ఫలితం కూడా మనకి తెలుసు. ఘంటాబద్ధంగా చెప్పొద్దు దీనికి ఫలితం. మందు మనపైన ప్రయోగించక అవసరం లేదు, వేరే వాళ్ళపైన ప్రయోగించైనా కూడా ఆ ఫలితం ఏమిటని తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి. విష్ణు భక్తి రామాయణం చదివాం, విష్ణు పురాణం చదువుతున్నాం. కాస్తో కూర్చో ప్రతిరోజు కూడా మనల్ని మనం సంస్కరించుకోవాలండి. సంస్కరణ అంటే ఎవరో చెప్పాల్సిన పని లేదు, మనల్ని మనం సంస్కరించుకోవచ్చు అన్నమాట. అంటే ఇటువంటి కోపం నుండి, ఇటువంటి అవలక్షణాలు ఏవే ఉన్నాయో వాటిని నెమ్మదిగా మనం తొలగించుకుంటూ పోవాలన్నమాట. తొలగించుకుంటూ పోతే ఒక గ్రంథం ముగియగానే ఇదిగో ఈ గ్రంథం చదివినప్పుడు మనం ఇన్ని మంచి గుణాలు, పూర్తి అవగానే ఇన్ని మంచి గుణాలు మనం నేర్చుకున్నాం రాసుకున్నారు అనుకోండి, జీవితంలో ఇలా చదువుతూ పోతే ఒక 5-6 సంవత్సరాల్లో పరిశుద్ధం అయిపోతారన్నమాట. ఆ విధంగా ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్పారు. కనకమపి రహస్యం అయిపోయిన తర్వాత స్ఫటిక గిరి శిలామల విష్ణుర్మనసి రుణాం క్వచమస్తరాది దోష నహి తుహిన మయూక రశ్మి పుంజే భవతి హుతాతన దీప్తిజ ప్రతాప. స్ఫటిక గిరి శిలామల విష్ణు నరుల మానసంలో స్ఫటిక పర్వత శిఖల స్వచ్ఛమైన నిర్మలైన విష్ణువు ఉండడం అనేది ఎక్కడ? స్ఫటిక గిరి శిలా అమల.
అమలహ అంటే ఏమిటి? మాలిన్యం లేనటువంటి. స్ఫటికగిరి శిలా మలహ అంటే నరుల మానసంలో క్వ విష్ణుర్ మనసి నృణాం క్వచ మత్సరాది దోష, మాత్సర్యమునకు దోషాలకు నిలయమైన నరుల మనస్సు నిర్మలంగా ఉండటం అనేది ఎక్కడ అవుతుందండి? అవదు. మన మనస్సులో ఎప్పుడైతే మాలిన్యం ఉందో ఆ మాలిన్యం తొలగిస్తేనే నిర్మలమైన మనస్సులోనే విష్ణువు ఉంటాడనమాట. అంతేగాని మాత్సర్యమునకు దోషాలకు నిలయమయ్యేటువంటి నరుల మనస్సు నిర్మలంగా ఉండటం అనేది ఎక్కడ? నిర్మల మనస్కుల్లో మాత్రమే విష్ణువు ఉంటాడు. నహి తుహిన మయూఖ రశ్మి పుంజే, నహి తుహిన మయూఖ రశ్మి పుంజే అంటే చంద్రకిరణాల వెన్నెలలో అగ్నిజ్వాల ప్రభావం వేడి ఉండటం అనేది జరగదు కదా. చంద్రకిరణాల వెన్నెలలో అగ్నిజ్వాల అంటే ప్రభావము వేడి ఉండడం అనేది జరగదు కదా. భవతి హుతాసన దీప్తిజ ప్రతాప, హుతాసనుడు అంటే ఎవరు? అగ్ని. హుతాసన దీప్తి జహ, జహ అంటే పుట్టినటువంటి, అంటే దానివల్ల కలిగిన, దేనివల్ల? హుతాసన దీప్తి జహ ప్రతాప అంటే ఆ తుహిన మయూఖ రశ్మి పుంజే. తుహిన అంటే ఏమిటి? చంద్రకిరణాల వెన్నెలలో. మయూఖ అంటే ఏమిటి? కిరణములు అని అర్థం. రశ్మి పుంజే అంటే ఏమిటి? సమూహం అనమాట. కాబట్టి చంద్రకిరణాల వెన్నెల్లో అగ్నిజ్వాలల ప్రభావం ఉండటం అనేది జరగదు కదా అని చెప్పి ఒక ఉపమానంతో చెప్తున్నాడంటే, స్ఫటికగిరి శిలామలక్వ విష్ణు, నరుల మానసంలో స్ఫటిక పర్వత శిలలా స్వచ్ఛమైన నిర్మలమైన విష్ణువు ఉండటం అనేది ఎక్కడ? ఉండలేడు. మాత్సర్యమున్నది దోషాలకు నిలయమైన నరుల మనస్సు నిర్మలంగా ఉండటం అనేది ఎక్కడ? సీత మనసం అంటే ఇక్కడ స్ఫటిక గిరి శిలామల క్వ విష్ణుర్ మనసి నృణాం క్వచ మచ్చరాది దోష. సీత మనసం అంటే ఏ విశేషణాన్ని చెప్పినాడు? కనెక్ట్ అయిందా? పైకి వినపడిపోతుందా? బ్లూటూత్ కనెక్ట్ అయిందా? మీకు వినపడుతుందా? మాటలతో స్ఫటికేతి అంటే స్ఫటికం కొండ యొక్క రాయి వలె మురికి చెడు ఆలోచన లేనివాడు. తుహినం అంటే ఏమిటి? మంచు అన్నమాట. తుహినం అంటే దాని వంటి కిరణములు కలవాడు అంటే చందమామ అన్నమాట. ఆయన యొక్క కాంతుల సముదాయమునందు మత్సరం అంటే ఇతరుల గొప్పతనం చూసి ఓర్వలేకపోవడము వంటి దోషం లేనివానికే విష్ణు భక్తత్వము అంటే మత్సరము గలవానికి విష్ణు భక్తులు చల్లదని అర్థం అన్నమాట. చల్లని చంద్రునిలో మత్సలు ఉన్నట్లే తాను విష్ణు భక్తులైనా తనకన్నా ఎక్కువ భక్తి గలవాని అందు మాత్సర్యం చూపినట్లయితే అతడు విష్ణు భక్తుడు కానివాడు. మాత్సర్యం వంటి మరకలు లేనివాడే నిజమైన భక్తుడు. మాత్సర్యం అంటే ఏమి లేదండి, పక్కవాడు కాస్త అభివృద్ధికి వస్తున్నాడు అనుకోండి, మనం దాన్ని భరించలే అన్నమాట. అదే మాత్సర్యం అంటే, వేరేం లేదు. మనం ఏదో ఒక 1+2లో ఉన్నాం అనుకోండి, G+1లో ఉన్నాం, పక్కవాడు G+2 వేస్తున్నాడు, వాడు కూడా మన స్థాయిలోనే ఉన్నాడు నిన్నటి వరకు. ఏదో వాడి అదృష్టం బాగుండి 4 పైసలు అందినాయి ఎట్లాగో, తర్వాత దానిపైన ఇంకో అంతస్తు చేస్తున్నాడు. ఇంకా మనకి లోపల ప్రారంభం అవుతుంది మాత్సర్యం. మొట్టమొదటి ఏమవుతుంది? వాడి ఇంకో